ప్రతి సినిమా ఒక ప్రపంచం క్రియేట్ చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు మీరు 'విరూపాక్ష' మీరు మీరు వర్క్ చేసిన 'విరూపాక్ష' కానీ అవును. లేదంటే అవును. ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు దానికి. అంటే అవునండి. అదొక ఇమాజినరీ వరల్డ్ అయినా సరే దాన్ని ఒక రియలిస్టిక్‌గా చూపించడానికి వరకు ఇప్పుడు అవునండి. 'విరూపాక్షలో' చూస్తే రైట్ ఫ్రమ్ ద ఎంట్రీ గేట్ దగ్గర నుంచి ఆ విలేజ్ మొత్తం 90% సెట్సే కదా అవన్నీ. అవునండి. అవును. ఆ! సో, ఇలాగా ఒక వరల్డ్ క్రియేషన్‌లో ఒక ఒక ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి మీ ఇన్‌పుట్స్ ఎంతవరకు ఉంటాయి? డైరెక్టర్ ఇన్‌పుట్స్ ఎంతవరకు ఉంటాయి? అదే అండి. మీకెలా ఉంటదంటే అండి, ఇప్పుడు డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఆ స్క్రిప్ట్ మనల్ని బాగా ఇంప్రెస్ చేయాలండి. అంటే నేను నాకు నచ్చాలి. కొన్ని కొన్ని మనం ఆ జోనర్ సినిమాలు మనకి ఇష్టపడలేదనుకోండి, మనం వర్క్ చేయలేం. ఆ జోనర్‌ని మనం కూడా లైక్ చేయాలండి. అప్పుడేమవుద్ది ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువవుద్దండి. ప్రీ ప్రొడక్షన్‌లో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. మనము ఈ సీన్ ఇలా ఉంది కాబట్టి, ఈ సీన్‌కి నేను ఇలాంటి ఒకటి తీసుకొస్తాను. అది నీకేమన్నా సపోర్ట్ చేస్తావా అని అడుగుతామండి. అప్పుడు వాళ్ళకి నచ్చిందనుకోండి, దాన్ని సీన్‌కి లింక్ చేసి లాక్ చేస్తారనమాట. అంటే వాంటెడ్‌గా దాన్ని పెట్టినట్టు కాకుండా, ఈవెన్ మీకు ఇప్పుడు 'విరూపాక్ష' సినిమాలో మేము ఏం చేసామండి, హీరోయిన్ హౌస్‌లో ఇంటి మధ్యలో ఒక బావేసాం. అది స్క్రిప్ట్‌లోంచి వచ్చిన ఐడియా అండి. అంటే ఏంటంటే, ఆడియన్స్‌కి మనం ఇండైరెక్ట్‌గా చెప్తున్నాం. ప్రమాదం ఎక్కడో లేదు, హీరోయిన్ ఇంట్లోనే ఉందని. మళ్ళీ ఆ అమ్మాయి ఇంటర్వెల్‌లో బావిలో పడద్దండి. హ్మ్. ఆ లింక్ చేసామండి. బావి ఎప్పుడు కూడా బయట ఉంటదండి. బట్ ఇంటి మధ్యలో పెట్టాం. అంటే డిజైన్‌లో కూడా ఒక రెగ్యులర్ హౌస్‌లా ఉండకూడదు. ఇది లేదో ఒక ఎలిమెంట్ రావాలి. ఏం రావాలి? కథలో మనం ఆ అమ్మాయి ఇంటర్వెల్‌లో బావిలో దూకుతుంది కాబట్టి, బావి అనేది ఒక నెగెటివ్ కాబట్టి, ఎనీ టైమ్ డేంజర్ అది. ఎవరైనా పడిపోతే అది చచ్చిపోతారనమాటండి. ఆ సినిమాలో అలాంటి ఒక డెత్‌లున్నాయి. ఆ డెత్‌ని రిప్రజెంట్ చేసేలాగా ఒక బావిని పెడదాం. అది ఆడియన్స్ తెలియకూడదు మళ్ళీ. హ్మ్. అనేది ఒక స్క్రిప్ట్‌లో వర్క్ అనమాట అండి ఇది. ఇది ఎవరికీ ఆడియన్స్‌కి తెలీదనమాట. ఆ బావి ఎందుకుందనేది. బట్ అలాగే మీకు అందులోనే ఇంకో సీన్ ఉంటదండి. అఘోరాను హీరో నడుచుకుంటూ కేవ్‌లోకి ఎంటర్ అవుతారు. అది కేవ్ జనరల్‌గా కేవ్‌లో షూటింగ్ ఉంది అనుకుంటున్నాం మనం. ఒక కేవ్‌లో అక్కడ ఒకడు ఇచ్చేస్తుంటాడని చెప్పుకుంటాం. అలా డిస్కస్ చేస్తుండగా డైరెక్టర్ నాకు చెప్పింది డైరెక్టర్ మనల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్ ఒకటుంటదండి. అంటే కథ చెప్పిన తర్వాత ఈ లొకేషన్ ఇలా కావాలనే దాంట్లో సీన్ కంపోజిషన్ ఆ! ఎక్స్‌ప్లెయిన్. ఆ! సీన్ ఎక్స్‌ప్లనేషన్‌కి లొకేషన్ యాంగిల్‌లో అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అతను చెప్పడానికి చాలా బ్యాక్ స్టోరీ చెప్తాడు. అదేంటి మన కథ రూట్స్ ఇక్కడే ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు కథ వేరేలా ఎళ్తుంటది. ఇక్కడ రూట్ ఓపెన్ అవుద్ది. అనే దాంట్లో నుంచి నాకేంటంటే దాంట్లో నుంచి ఒక ఐడియా వచ్చిందనమాట. మనం ఒక రూట్ చూపించాలి దీనికి. అంటే ఏంటి పైన ఒక పెద్ద ట్రీ పెట్టి, ఆ ట్రీ రూట్స్ అన్నీ కిందకి ఫార్మ్ అయ్యి అలా ఒక స్నేక్స్ లాగా అలా అలా ఒక దారి చూపిస్తుంటాయి అవి. అంటే ఆయన చెప్పిన దాంట్లో నుంచి ఒక ఐడియా ఫార్మ్ చేశామనమాట. హ్మ్. స్క్రిప్ట్ ఐడియాలో నుంచి ఒక సెట్ డిజైన్ ఐడియా వచ్చింది. ఓకే. అలా వచ్చినయి ఎప్పుడు గూడా ఎలా ఉంటాయంటే మీకు స్టాండర్డ్‌గా లాంగ్ రన్ గుర్తుండిపోతాయండి. ఆడియన్‌కి మైండ్‌లో ఫీడ్ అవ్వాలంటే కథని బేస్ చేసుకొనే చేయాలండి. ఏది చేసినా ఆర్ట్ డైరెక్షన్ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని చేసినప్పుడు ఏమంటే ఎక్కువ కాలం గుర్తుంటదండి.